నమస్తే. నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. మీకు చూపిస్తున్న ప్లేస్ కాలిఫోర్నియాలో ది బెస్ట్ ప్లేస్ అండి. లేక్ తాహో. దూరంగా లేక్ కనిపిస్తోంది కదా! ఒక పెద్ద లేక్ ఉండి దాని చుట్టూ మనం తిరిగి వస్తాం. ఎంత బావుంటుందంటే ఏ సీజన్‌లో వెళ్ళినా కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఇక ఈ వింటర్‌లో అయితే మంచు పడుతుంది. కాలిఫోర్నియాలో మంచు పడిన ప్రదేశం ఏదైనా ఉంది అనంటే ఈ లేక్ తాహో మాత్రమే. కాలిఫోర్నియా మొత్తం మంచు పడదు. ఎక్కడా కూడా పడదు. కాకపోతే విపరీతమైన చలి గాలులుంటాయి. ఎందుకంటే సముద్రం నుంచొచ్చే గాలులు వణికించేస్తాయి. అయితే మంచు మాత్రం ఈ ప్లేస్‌లోనే ఉంటుంది. మరి కాలిఫోర్నియా బే ఏరియాలో ఉన్న మనవాళ్ళు లేకపోతే అమెరికన్స్ ఇలా మంచు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఈ సీజన్‌లో బాగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ మంచు కురిస్తే రోజుల తరబడి ఉండిపోతుంది. క్రిస్మస్ టైంలో అయితే విపరీతమైన మంచు కురుస్తుందండి. అప్పుడు మాత్రం అసలు హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఏమి దొరకడం కష్టమే. ఉండాలి అంటే. లేదు చాలా వరకు పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేసేవారుంటారు. కానీ అక్కడ ఒక రోజు స్టే చేస్తే చాలా బావుంటుంది. ఇక ఈ మంచులో పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ లాంటివి కూడా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు. ఈ ప్లేస్‌కి మనం వెడితే వీకెండ్స్‌లో తిరిగి రావడానికి చాలా కష్టమవుతుందండి. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఒక పక్కన ఇలా మంచు కొండలు, ఒక పక్కన కొండలు దిగుతూ చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్. అయితే ప్రస్తుతం అమెరికాలో చాలా ప్లేసెస్‌లో మంచు ఎక్కువగా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు కదా! కాలిఫోర్నియాకైతే ఆ ప్రమాదం ఉండదు. చలిగాలులు మాత్రమే ఉంటాయి. మరి మంచు చూడాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిందే.